తోడుతో లోపలికి ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా తాడిశెట్టి బ్రదర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సహాయం కానీ ఆ వ్యక్తులకి మేలు కానీ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ కానీ ఇవన్నిటి దృష్ట్యా ఇంతమంది వేలాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా భుజాన వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళి గారికి మంచి వారి స్థాయికి తగ్గ హోదా త్వరలోనే ఇస్తుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా మా వెనకాల నడుస్తూ మాకు అండగా దండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మా పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, అలాగే మన పత్తిపాడు అభ్యర్థి రామాంజలి గారు, మా నజీర్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా వాళ్ళ సమక్షంలో మా చంద్రబాబు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాము. ఇది ఒక సంచలనంగా మారబోతుంది. వైసీపీ గుంటూరులో ఖాళీ కాబోతున్నానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఎవరు కూడా వైసీపీ తరపు నుండి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్లో కనపట్లేదు. అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నిటికన్నా ఇప్పుడు రానంత మెజార్టీతో మా ఎంపీ గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఆ గెలుపుకి మా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. పార్టీకి మేము కూడా మా పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని మోస్తాము, జనంలోకి వెళ్తాము. ఇక్కడ ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి జరుగుతున్న అన్యాయాన్ని, వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాము. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, గుంటూరులో రాజధాని రావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలరు తప్పితే ఈ కూటమితో కలిసి మేమంతా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై జై చంద్రబాబు. ఇంకా ఇక చూడండి సార్, రేపు నుంచి మోగబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసిన ఈ కూటమికి అందరూ వచ్చి జాయిన్ అవుతారు ఒక్కొక్కరిగా. ఇదే మార్పుకి ఇది నాంది, ఇది ప్రారంభమే, అంతం కాదు, ఇది ఆరంభం. అసలు ఎవరు కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరు సంతృప్తిగా లేరు. నాకు అందరూ తెలుసు, ఒక్కొక్కరుగా అందరూ జాయిన్ అవుతారు. మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన అభ్యర్థులు అందరూ ఉన్నారు. అందరూ వచ్చేస్తాకు సిద్ధంగా ఉన్నారు. వస్తారు, మీరే చూస్తుంటారు, గమనించండి. ఇప్పుడు ఈ జన ప్రపంచాన్ని చూడండి. దీంట్లో అంతగా మరి అందరూ కూడా వైసీపీలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే ఎందుకు ఇంత అసంతృప్తి ఉన్నారు? ప్రభుత్వ పనితీరు చాలా మరి పనికిమాలినతనంగా ఉంది, అభివృద్ధి అనేది లేదు. ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఆ పార్టీలో గుర్తింపు లేదు. ఓన్లీ నామమాత్రంగా బొమ్మ చూపిస్తారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మరి వైసీపీలో బీసీలకి ఆదరణ అంతే ఉంది.